ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చైత్రశుద్ధ పాడ్యం రోజు మన తెలుగు వారందరికీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని అందరికీ తెలుసు. ఈ నూతన సంవత్సర ఆరంభం రోజు అబ్దాదౌ బంధు సంయుక్తో మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తదశుచి అని శాస్త్రవచనం. అనగా ఈ ఉగాది రోజున సూర్యోదయపూర్వం నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని మంగళ స్నానాన్ని ఆచరించాలి అని శాస్త్రవచనం. తదుపరి నూతన వస్త్రాలు ధరించి నూతన ఆభరణాలు ధరించాలి అని చెప్పబడింది. తర్వాత నింబ కుసుమ భక్షణము అనగా వేప పువ్వుతో చేయబడినటువంటి షడ్రసోపేతమైనటువంటి పదార్థాన్ని సిద్ధం చేసుకుని దేవతల్ని అర్చించి ఆ పదార్థాన్ని దేవతా నివేదన గావించి ఆ ఉగాది పచ్చడి అని చెప్పబడేటువంటి నింబ కుసుమంతో చేయబడినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. తదుపరి దైవజ్ఞుల్ని పెద్దల్ని పూజించి వారి ద్వారా పంచాంగ శ్రవణాన్ని చేయాలి అని చెప్పి శాస్త్రవచనం. ఈ పంచాంగాన్ని వినడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సౌఖ్యోదయం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగాన్ని వినడం వలన శ్రీకళ్యాణ గుణావహం ఇది ఎవరైతే ఈ పంచాంగ శ్రవణం చేస్తారో వారి గృహంనందు కళ్యాణ పరంపర శుభ పరంపరలు కలుగుతాయి. అలాగే రిపునాశనం అంటే శత్రునాశనం కలుగుతుంది. దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు దుశ్శకునాల వల్ల కలిగేటువంటి దోషాలు హరించబడతాయి. అలాగే గంగాది సర్వతీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్యఫలితం కలుగుతుంది. గోదానాది మహాదానాలు చేసినటువంటి పుణ్యఫలితం కలుగుతుంది. ఇంకా ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన మనం చేసేటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మానుష్ఠానాలన్నీ కూడా సఫలాన్ని పొందుతాయి అని చెప్పబడింది. అసలు పంచాంగం అంటే ఏమిటంటే తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధక అని చెప్పబడింది. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాల ఐదింటినీ కలిపి పంచాంగము అని చెప్పి అంటారు. వీటిని తెలుసుకోవడం వలన తిథేశ్చ శ్రియమాప్నోతి ఏ రోజు ఏ తిథి అయింది అని తెలుసుకోవడం వలన శ్రియమాప్నోతి ధన సమృద్ధి కలుగుతుంది. వారాదాయుష్యవర్ధనం వారాన్ని తెలుసుకోవడం వలన ఆయుర్వృద్ధి కలుగుతుంది. నక్షత్రాద్ధరతే పాపం నక్షత్రాన్ని తెలుసుకోవడం వలన పాపం నశిస్తుంది. యోగాద్రోగ నివారణం యోగాన్ని తెలుసుకోవడం వలన అనారోగ్య పీడలు తొలగుతాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ కరణాన్ని తెలుసుకోవడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడినటువంటి పంచాంగాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే వాటిని తెలుసుకుని కాలానుగుణంగా చేయాల్సినటువంటి కర్మలు చేస్తారో వారికి దేవతానుగ్రహం లభిస్తుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. 2024 ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యి 2025 మార్చి 29 వరకు ఉన్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు. ఈ క్రోధినామ సంవత్సరం కలియుగాదిగా 5125వ సంవత్సరం. ప్రభవాది షష్ఠీ సంవత్సరాల్లో 38వ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరానికి అధిపతి శని. ఈ పాపాధిపత్యం కలగడం వలన ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు ఎక్కువగా క్రోధ స్వభావాన్ని కలిగి ఉండడం, పరస్పరం నిందారోపణలు చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఉండడం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కొంత సంయమనాన్ని పాటించడం, అదేవిధంగా శనైశ్చర గ్రహ ఆరాధన చేయడం వలన ఈ దోషాలు తొలగి ప్రజలు సుఖశాంతులతో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ క్రోధనామ సంవత్సరానికి రాజు కుజుడు రాజు అవడం వలన పాలకులు పరస్పర జయకాంక్ష చేత
వారి వారి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశం చేత అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వారు కూడా పరస్పర నిందారోపణలు చేసుకోవడం, పరస్పర కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం వలన మధ్యలో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే వివిధ దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు జరిగేటువంటి అవకాశం ఉంది. విభజనామ సంవత్సరానికి మంత్రి శనైశ్చరుడు అవడం వలన ప్రజలకి న్యాయ సదుపాయం అందడం కొంత ఆలస్యం అవుతుంది. తద్వారా దుర్మార్గులు ప్రబలడం, చోరులు విజృంభించడం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలకు న్యాయ పరిపాలన సరిగ్గా అందకపోవడం వలన అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. సేనాధిపతి శని అవడం వలన, యుద్ధ వాతావరణం ఉండడం వలన సైన్యం చాలా వరకు నశించేటువంటి అవకాశం ఉంది. అనేక గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అర్ఘాధిపతి శని అవడం వలన వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరగడం, హెచ్చు తగ్గులుగా ఉండడం జరుగుతుంది. అలాగే శనైశ్వరుడు అర్ఘాధిపతి అవడం వలన నల్లని వస్తువులు, ముఖ్యంగా నువ్వులు, తారు, తైలము, పెట్రోలు, కిరోసిన్ ఇటువంటి ద్రవ్యాలన్నిటికీ కూడా ధర కొంతవరకు సరసంగా ఉంటుంది. మేఘాధిపతి శని మేఘాధిపతి అవడం వలన వర్షాలు బహుస్వల్పంగా కురుస్తాయి. తద్వారా పంటలు కూడా తక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. పూర్వసస్యాధిపతి కుజుడు వర్షాలు తక్కువగా ఉండడం వలన పంటలు కొంతవరకు తక్కువగా పండుతాయి. అలాగే పూర్వసస్యాధిపతి కుజుడు అవడం వలన ఎర్రని భూములు బాగా పండుతాయి. కందులు, ఎండుమిర్చి, వేరుశనగ ఇటువంటి మెట్ట పంటలు బాగా పండేటువంటి అవకాశం ఉంది. మాగాణి పంటలు కొంత తక్కువగా పండుతాయి. అపర సస్యాధిపతి చంద్రుడు అవడం వలన పశువులకి లాభం కలుగుతుంది. ఆవులు, గేదెలు మొదలైనటువంటిది పాల సమృద్ధి కలుగుతుంది. అలాగే వ్యవసాయం కంటే కూడా పాడి పరిశ్రమ కొంత అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంది. రసాధిపతి గురుడు అవడం వలన బంగారము, వెండి, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనటువంటి ద్రవ్యాలకి ధర సరసంగా ఉంటుంది. నీరసాధిపతి కుజుడు అవడం వలన అగరు, చందనము మొదలైనటువంటి ఎర్రటి ద్రవ్యాలకి ధరలు సరసంగా ఉంటాయి. అలాగే రసహీన ద్రవ్యాలకి ధరలు తగ్గుతాయి. రసద్రవ్యాలకి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం పశుపాలకుడు యముడయ్యాడు. గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్ బహిష్కర్త బలరాముడు అవడం వలన 3 ఆధిపత్యాల్లో ఒక ఆధిపత్యం పాపికి, 2 ఆధిపత్యాలు శుభ్రుకి రావడం వలన పాడి పరిశ్రమ కొంతవరకు అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ మధ్యలో పశువులకి రోగపీడలు ఉండడం, గ్రాసం దొరకడం కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం వ్యవసాయం కొంత సామాన్యంగానే ఉంటుంది. మాగాణి పంటల కంటే మెట్ట పంటలు, అంతకంటే పాడి పరిశ్రమ కొంత అభివృద్ధిలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. రాత్రిపూట రవి మేషరాశి ప్రవేశం చేయడం వలన సుభిక్ష క్షేమారోగ్యాలు కలుగుతాయి. అలాగే పగటిపూట రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం చేయడం వలన కొన్ని విపత్తులు కలిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 2 తూముల వర్షపాతం పడితే అందులో 7 భాగాలు పర్వతాల యందు, 7 భాగాలు సముద్రాల యందు నిష్ఫలంగా పడగా కేవలం 2 భాగాలు మాత్రమే భూమి యందు పడుతుంది. మొత్తంగా 16 వీసాల పంటకి 7 వీసముల పంట మాత్రమే ఫలిస్తుంది. జ్యేష్ఠమాస ప్రారంభంలో తొలకరి వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరం అంతా గురువు వృషభ రాశి సంచారం చేయడం వలన మధ్యమ వృష్టి ఉంటుంది. పంటలు సమానంగా మాత్రమే పండుతాయి. శిశువులకి, స్త్రీలకి కొంత ఇబ్బందులు కలుగుతాయి. యుద్ధ భయం ఉంటుంది. పశునాశం కలిగేటువంటి అవకాశం ఉంది. శని కుంభరాశి సంచారం చేయడం వలన కోసల దేశం నందు హాని కలుగుతుంది. జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు కుజగురులు ఏకరాశిగత రావడం వలన సూర్యుష్టి కురిపించాల్సిన మేఘాలు కూడా చెదిరిపోయి అనావృష్టి వాతావరణం ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు కుజరాహుల కలయిక వలన పంట నష్టాలు కలుగుతాయి. అధిక ధరలు ఉండేటువంటి అవకాశం ఉంది. లోకం నందు యుద్ధ భయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం నవనాయకుల్లో కానీ ఉపనాయకుల్లో కానీ అధిక మంది పాపులు అవడము, అలాగే గ్రహచార రీత్యా అనేక చతుర్గ్రహ, పంచగ్రహ, షష్ఠగ్రహ కూటములు ఏర్పడము, జ్యేష్ఠ బహుళం నందు త్రయోదశ దిన పక్షము ఇలాంటి అనేక దేశారిష్ట యోగాలు ఏర్పడడం వలన ప్రజలు, పాలకులు కూడా దేశక్షేమం కోసం, లోకక్షేమం కోసం శ్రీరుద్ర యాగము, చండీ యాగము, సుదర్శన యాగాది క్రతువులు నిర్వహించడం, ప్రతిరోజు మానకుండా దేవాలయాన్ని దర్శించడం, భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం, నిత్యం చేసుకునే పూజలో కూడా తన సొంత సంకల్పంతో పాటుగా లోకక్షేమం కలగాలి అనేటువంటి సంకల్పాన్ని చేసుకోవడం మంచిది. మే 4 నుంచి డోలుకర్తరి ప్రారంభమవుతుంది. అలాగే మే 11 నుంచి నిజకర్తరి ప్రారంభమవుతుంది. మే 28 నుంచి నిజకర్తరి త్యాగం జరుగుతుంది. కావున మే 11 నుంచి 28 మధ్యలో కర్తరి కావున ఈ సమయంలో చెట్లు నాటడం కానీ, కృష్యారంభం చేయడం కానీ, విత్తనాలు నాటడం కానీ, నూతన వాహనాలు ప్రారంభించడం,
గృహ నిర్మాణ కార్యాలు చేయడం, వాపీకూప తటాక ప్రారంభించడానికి అనుకూలంగా లేదు. ఈ సమయంలో ప్రారంభించకూడదు. అలాగే మే 1 నుంచి జూలై 7 వరకు గురు శుక్ర మౌఢ్యాల వలన మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా వివాహాది శుభకార్యాలు లేవు. అయితే గ్రహ జపాలు చేసుకోవడానికి కానీ, సత్యనారాయణ వ్రతాది వ్రతాలు చేసుకోవడం కానీ, అభిషేకాలు చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆక్షేపణ లేదు. అయితే వివాహాది శుభకార్యాలు మాత్రము మే, జూన్, జూలై ఈ 3 నెలలు లేవు. తిరిగి 2025 మార్చి 18 నుంచి మార్చి 28 వరకు ఆ 10 రోజులు కూడా శుక్రమౌఢ్యం వలన ఫాల్గుణ బహుళంలో వివాహాది శుభకార్యాలు లేవు. మే 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి గురుడు వృషభ రాశిలో ప్రవేశించడం వలన నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 1 నుంచి మే 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాల్లో అవకాశం ఉన్నటువంటి వారు సంకల్పపూర్వకంగా స్నానమాచరించడం, జపం చేసుకోవడం, దానాలు చేయడం, పెద్దలను ఉద్దేశించి పిండ ప్రదానాలు, తర్పణాలు చేసుకోవడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ సంవత్సరం మన భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు అయితే ఏమీ లేవు. మకర సంక్రమణ పురుష లక్షణం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి మంగళవారం అనగా 14/1/2025 మధ్యాహ్నం 2:45 రవి మకర రాశి ప్రవేశం చేయడం వలన జనవరి 14, 2025 మకర సంక్రాంతిగా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రవేశము కృష్ణపక్షం నందు జరగడం వలన సుభిక్ష క్షేమారోగ్యాలు కలుగుతాయి. బహుళ పాడ్యమి రోజు వలన క్షామం కలుగుతుంది. మంగళవారం వలన దుఃఖం కలుగుతుంది. పుష్యమి నక్షత్రం వలన జనాల మధ్యలో విరోధం కలుగుతుంది. విష్కంభ యోగం వలన అధిక జలము కలుగుతుంది. బాలవకరణం వలన సుభిక్షం కలుగుతుంది. వృషభ లగ్నం నందు జరగడం వలన శుభాశుభ మిశ్రితంగా ఉంటుంది. అపరాహ్నం నందు ఈ సంక్రమణం జరగడం వలన వైశ్యులకి హాని. సూర్యోదయాదిగా 12వ ముహూర్తం నందు ఈ సంక్రమణం జరగడం వలన సుభిక్షం కలుగుతుంది. ఈ మకర సంక్రమణ పురుషుడు మహోదరుడు అనేటువంటి నామంతో ఉంటాడు. ఈ మహోదరుడ నామకం వలన చోరనాశం కలుగుతుంది. బిల్వోదక స్నానం వలన మహాభీతి కలుగుతుంది. తిలాక్షత ధారణ వలన నువ్వుల పంటకు హాని కలుగుతుంది. రక్తవస్త్ర ధారణ వలన రోగాలు ప్రబలుతాయి. చందనాన్ని లేపనం చేసుకోవడం వలన బ్రాహ్మణులకు ఇబ్బందులు కలుగుతాయి. జాజీ పుష్పధారణ వలన శోభనం కలుగుతుంది. ముత్యాన్ని ధరించడం వలన శుభదాయకంగా ఉంటుంది. వెండి పాత్ర యందు ఇతను భుజించడం వలన సుభిక్షం కలుగుతుంది. పాయసాన్నాన్ని భోజనంగా చేయడం వలన పశువులకు ఇబ్బందులు కలుగుతాయి. అరటిపండు భుజించడం వలన ఫలనాశం కలుగుతుంది. భింది ఆయుధాన్ని ధరించడం వలన పశునాశం కలిగేటువంటి అవకాశం ఉంది. రక్తఛత్రాన్ని ధరించడం వలన యుద్ధ భయం ఉంటుంది. క్రీడా వస్తువుగా ఖడ్గాన్ని ధరించడం వలన యుద్ధ భయం ఉంటుంది. వ్యాఘ్రవాహనం వలన అరణ్య మృగనాశనం, అలాగే చతుష్పాద జంతువులకు రోగ భయాలు ఉంటాయి. క్రోధముఖాన్ని కలిగి ఉండడం వలన జనులకు ఇబ్బందులు కలుగుతాయి. దక్షిణ దిగ్జ్ఞానం వలన దక్షిణ దేశనందు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. నివిష్టావస్థ వలన మధ్యార్ధము దేశగోచారము. వర్ష జగర లగ్నాలను పరిశీలించగా ఈ వర్ష జగర లగ్నాలు రెండు కూడా ధనుర్లగ్నం అవడం వలన తూర్పు ఉత్తర ప్రాంతాల వారికి సుఖం కలుగుతుంది. మధ్యదేశం వారికి దుర్భిక్షం కలుగుతుంది. అతి వర్షాలు రోగాధిక్యత కలుగుతుంది. పశ్చిమ దేశం నందు ధాన్యాలకి అధిక ధరలు పలుకుతాయి. దక్షిణ దేశం నందు ప్రజలకు సుఖం కలుగుతుంది. పశువులకు మాత్రం కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము వర్ష జగర లగ్నాలను పరిశీలించగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు సంతోషాన్ని కలుగజేస్తాయి. ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది. పన్నుల రూపేణ ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక రంగము, బ్యాంకింగ్ రంగము అభివృద్ధిలో ఉంటాయి. మార్కెట్లు మధ్యలో పతమైనప్పటికీ కూడా మొత్తంగా ఈ సంవత్సరం మార్కెట్లన్నీ లాభదాయకంగానే ఉంటాయి. సమాచార రంగం, రవాణా రంగం, పత్రికా రంగం, తదితపాల పర్యాటక రంగాల అభివృద్ధిలో ఉంటాయి. మధ్యన కొంత అపశృతులు చోటు చేసుకున్నప్పటికీ కూడా మొత్తంగా ఈ రవాణా రంగాలన్నీ కూడా అభివృద్ధిలోనే ఉంటాయి. సంగీత సాహిత్య రంగాలు కూడా అభివృద్ధిలో ఉంటాయి. విద్యాలయాలు, వాహన పరిశ్రమ, గనులు, అలాగే గృహ నిర్మాణ సంస్థలు కూడా ఈ సంవత్సరం కొంత పుంజుకుంటాయి. గతంలో కంటే వృద్ధిలో ఉంటాయి. శిశు సంక్షేమము, పరిశోధనా సంస్థలు, సంగీత సాహిత్య నాటక సినీ రంగాలు అభివృద్ధిలో ఉంటాయి. స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి స్వల్ప లాభాలు మాత్రమే కలుగుతాయి. పోలీసు రంగం కానీ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటాయి. పోటీ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన చాలా వరకు జరిగేటువంటి నష్టాన్ని ప్రభుత్వాలు అదుపు చేయగలుగుతాయి. విదేశీ వ్యాపారము
ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు మాత్రం కొంత మందకొడిగా సాగేటువంటి అవకాశం ఉంది. ప్రజల మధ్య కొంత ఇబ్బందులు ఉండటం వలన విడాకుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి, ఆత్మహత్యలు పెరుగుతాయి, కరువు కాటకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వరదలు, నేరాలు పెరిగి కొంత అనిశ్చితి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం తగిన సమయంలో నివారణ చర్యలు చేపట్టడం వలన వీటి వలన కలిగేటువంటి నష్టాన్ని చాలా వరకు నివారించగలుగుతాయి. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా ఉత్సవాలతో కలకల్లాడుతూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు, వైజ్ఞానిక పరిశోధనలు అభివృద్ధిలో ఉంటాయి. రాజ్యాంగ నిర్ణయాలు ప్రజలకి కొంత అసంతృప్తి కలిగించినప్పటికీ కూడా మొత్తంగా ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి పరిపాలన చేస్తుంది. వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం మరియు ప్రజలు కూడా అధికంగా ఖర్చు చేస్తారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం కానీ, విహారయాత్రలకు కానీ ప్రజలు అధికంగా ఖర్చు చేస్తారు. అలాగే ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల నిమిత్తంగా కానీ, అభివృద్ధి నిమిత్తంగా కానీ వచ్చేటువంటి ఆదాయం కంటే కూడా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉన్నది. మొత్తంగా ఈ క్రోధనామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలిగేటువంటి అవకాశమే ఉంది. కారణం, ఈ సంవత్సరం నవనాయకుల్లో కానీ ఉపనాయకుల్లో కానీ అధిక మంది పాపులు కావడం, అలాగే సంవత్సర అధిదేవత కూడా పాపగ్రహం కావడం వలన ప్రజలందరి మధ్య విరోధాలు కలగడం, అనవసరమైన గొడవలు, మాట పట్టింపులు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే దేశాల మధ్యలో కూడా యుద్ధ వాతావరణం ఉండడం, దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం, అలాగే దేశం యొక్క సరిహద్దుల్లో కొంత ఉద్రిక్త వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశాన్ని ప్రేమించగలిగినటువంటి వారు, దేశక్షేమం కోసం దేనికైనా తెగించగలిగేటువంటి వారు, దేశాన్ని రక్షించగల సమర్థులు ఎవరో అలాంటి నాయకులను మాత్రమే మనం ఎన్నుకున్నట్టయితే దేశాన్ని కాపాడుకోవచ్చును. తద్వారా మనం కూడా సుఖంగా ఉండవచ్చును. అలాగే ఈ సంవత్సరం గ్రహచారం కొంత అనుకూలంగా లేకపోవడం వలన అనేక దేశారిష్ట యోగాలు కలగడం వలన ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వారికి తోచనంతలో దైవారాధన చేయడం, మానకుండా ప్రతిరోజు కూడా భగవన్నామ సంకీర్తనలు చేసుకోవడం, ప్రభుత్వం కూడా రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి ప్రజాక్షేమం కోసం యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా తమ తమ ధర్మాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. గ్రహాలు ఎప్పుడూ కూడా సత్యాన్ని పలికేటువంటి వాడు, నిజాయితీగా ఉండేటువంటి వాడిని ఏమి చెయ్యవు. అలాగే తనకు తోచినంతలో ఎదుటివారికి సహాయం చేసేటువంటి వారు, ఎదుటివారి ద్రవ్యానికి ఆశించకుండా ఉండేటువంటి వారు, తమకు తోచినంతలో 10 మందికి సహాయపడేటువంటి వారు, ఇలాంటి వారిని గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టవు. అలాగే ప్రతిరోజు కూడా దైవనామ స్మరణ చేయడం, భగవద్భక్తి కలిగి ఉండడం, నిజాయితీగా ఉండడం లాంటి మంచి లక్షణాలను అలవాటు చేసుకోవడం వలన గ్రహాలు మనని పీడించవు. ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఆ పరమేశ్వరుడే మనకి ఇస్తాడు. అందరినీ కూడా హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి రక్షించుగాక. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో సకల జనులు కూడా సకల సౌభాగ్యాలు పొంది సకల సుఖాలు అనుభవించాలని చెప్పి ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి.